షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి. ఏజెన్సీకి ప్రత్యేక డిఎస్సి ఇవ్వాలి. ఏజెన్సీకి ప్రత్యేక డిఎస్సి ఇవ్వాలి. జై ఆదివాసీ. తిరుమతి శేషాద్రి, అది ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 ఐటీడీఎల్లో రిలే దీక్షలు కొనసాగుతూ 7వ రోజుకు చేరింది. మేము ఈ రిలే దీక్షల యొక్క వేదికల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మేము తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికే మేము అనేక మార్లు వివిధ మీడియాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాం. ఆదివాసుల యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అయినటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించి లోకల్ క్యాడర్ పోస్టులు అన్నింటినీ స్థానిక ఆదివాసులకే చెందే విధంగా ఇప్పటికి వేరువేరుగా విడివిడిగా 28 రకాల జీవోలు ఉన్నాయి. అందులో ఒక జీవో మాత్రమే సుప్రీంకోర్టు 3ని మాత్రమే కొట్టివేసింది. కాబట్టి భవిష్యత్తులో మిగతా జీవోలకు కూడా ఇటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి కేవలం స్థానిక ప్రాంతాల్లో ఇచ్చే చాలా మిగతా ప్రజలు తప్పుగా అపార్థం చేసుకుంటారు. 100% ఉద్యోగాలంటే అన్ని డిపార్ట్మెంట్లో 100% ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారేమో అనే తప్పుడు అర్థంలోకి మిగతా సమాజం అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అది కాదండి. కేవలం లోకల్ కేడర్లో ఉన్నటువంటి క్లరికల్ పోస్టులు, అంటే లోకల్ కేడర్ పోస్టులు అంటే క్లరికల్ పోస్టులు మాత్రమే స్థానిక ఆదివాసులకి చెందే విధంగా వివిధ జీవోలు ఉన్నాయి. వాటన్నిటినీ ఏకీకృతం చేస్తూ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కొన్ని నెలల ముందు మెడికల్ కాలేజీలో రిక్రూట్మెంట్లో కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్లో కానీ, ఈఎంఆర్ఎస్లో జరిగిన రిక్రూట్మెంట్లో కానీ జరిగినటువంటి అన్యాయమే మళ్ళీ పునరావృతం అవుతూ ఇప్పుడు మెగా డిఎస్లో కూడా కేవలం కొన్ని పోస్టులే 99% ఆదివాసులు నివసిస్తున్నటువంటి భూభాగంలో షెడ్యూల్ ప్రాంతంలో కేవలం 6% ఉద్యోగాలు మాత్రమే కేటాయించడం చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి దీనికి పటిష్టమైనటువంటి రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ దీన్ని పూర్తి స్థాయి చట్టం రూపంలో చేసుకోవాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు తన తీర్పులో చాలా స్పృశిస్తూ చాలా నిశితంగా చెప్పడం జరిగింది. జీవో 3 చట్ట వ్యతిరేకంగా మరి ఇది తప్పుడు పద్ధతిలో చేసే తప్ప చట్టం చేసుకోవడానికి సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగం కానీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయటం లేదని తీర్పులో ఉటంకించిన మీదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఈ మెగా డిఎస్లో ప్రభుత్వము తన యొక్క మనసులో భావన ఈ మెగా డిఎస్ను విడిచిపెట్టి తర్వాత చట్టం చేస్తామనేటటువంటి ఒక భావన ఉన్నప్పటికీ కూడా అది సరైనది కాదు. ప్రభుత్వము ఈ ఒక మెగా డిఎస్సి పోతే మళ్ళీ 6-7 సంవత్సరాల దాకా డిఎస్సి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆదివాసులు ఒక తరం మొత్తం నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. సుమారు 4,000 ఉద్యోగాల్ని అంటే 4,000 కుటుంబాలుకి తీవ్రమైనటువంటి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే మిగతా మెగా డిఎస్సిని యథాతథంగా కొనసాగిస్తూ ఏజెన్సీ పోస్టుల్ని మాత్రమే మినహాయించి దీనికి ఒక చట్ట పరిష్కారం, ఒక షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసిన అనంతరం ఈ మెగా డిఎస్కి ఏజెన్సీ పోస్టులకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ముందు పరిష్కరించి ఒక నెల 2 నెలలు 3 తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కుములన్నింటినీ అధిగమించి ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి మిగతా శాఖల యొక్క పోస్టులు భర్తీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికే రాజస్థాను, ఒడిశా, ఇటీవల కాలంలో మహారాష్ట్రలో కూడా ఈ షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగాలను నియమించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఒక శాశ్వత పరిష్కారం ఏపీపీసీ ఎలా అయితే మిగతా ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ చేస్తుందో అలాగే షెడ్యూల్ ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయి. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఐటీడీఏలో కూడా పిఓ ఐటీడీఏ, డీడీ ట్రైబల్ ఫర్ ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి పోస్టులకు రిక్రూట్మెంట్ ఏజెన్సీలుగా ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయి ఏజెన్సీలుగా రిక్రూట్మెంట్ ఏజెన్సీలుగా లేకపోతే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్స్గా వీటిని మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ వెంటనే ప్రభుత్వము ఈ పోస్టులు మెగా డిఎస్లో ఉన్నటువంటి ఏజెన్సీ పోస్టులు మినహాయిస్తామనేటటువంటి హామీ ఇచ్చిన మీదట మాత్రమే మేము రిలే దీక్షల్ని విరమిస్తాము. కాబట్టి మాకు చర్చలకు పిలిచి దీని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని మా ప్రభుత్వం ఆదివాసుల పక్షపాతిగా నిలబడాలని, దాన్ని మరొక్కసారి రుజువు చేసుకోవాలని
గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరుతూ జై ఆదివాసీ, జై ఆదివాసి, జై ఆదివాసీ. జై ఆదివాసి.